త్వరలోనే హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. క్రిమినల్ రియాజ్ను పట్టుకునే క్రమంలో గాయపడిన సయ్యద్ ఆసిఫ్ను ఆయన పరామర్శించారు. ₹50,000 రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అతని వల్లే రియాజ్ను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆసిఫ్కు హోంగార్డ్ ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీస్లో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని ఎన్సీటీఈ తిరస్కరించింది. 5 ఏళ్లకు మించి సర్వీస్ ఉన్నవారంతా 2 ఏళ్లలో టెట్ పాస్ అవ్వాల్సిందేనని ఇటీవల ఎస్సీ తీర్పునిచ్చింది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటి వరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసలు బాసారని సిపి సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డితో సహా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. 150కి పైగా నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ట్రిబ్యునల్ బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ ఐకాస నాయకులు నామినేషన్ వేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ను పట్టుకునే ప్రయత్నంలో గాయపడ్డ ఆసిఫ్ కుటుంబానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ₹50,000 ఆర్థిక సహాయం అందజేశారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ చెక్కును అందించారు. అందరికీ ఆప్తుడిగా మెలిగిన అసలైన పోలీస్ ప్రమోద్ను కోల్పోవడం బాధాకరమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,00,000 నగదుతో పాటు భద్రతా ఇన్సూరెన్స్ సొత్తు అందిస్తామని హామీ ఇచ్చారు.